ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గంలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 9న నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివాసీ సమాజాల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం పోరాడిన గిరిజన మహానేతలకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ముఖ్యంగా భగవాన్ బిర్సా ముండా, సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు వంటి మహనీయుల సేవలు, ధైర్యం, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులు బిర్సా ముండా గారి సంకల్పం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అలాగే తమ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని గౌరవిస్తూ ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొని ఆదివాసీ మహనీయుల ఉన్నత విలువలను విద్యార్థులు జీవితంలో ఆచరించాలని సూచించారు. విద్య, ఐక్యత, ధైర్యం, ఆత్మవిశ్వాసంతోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చనే సందేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ గిరిజనులు అంటే గిరి అంటే కొండ ప్రాంతంలో నివసించేటువంటి వ్యక్తుల్ని గిరిజనులు అంటారు. వీళ్ళు ఎక్కువగా అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా జీవిస్తూ సమాజానికి దూరంగా ఉండి వాళ్ళ జీవితం ప్రత్యేకమైనటువంటి పద్ధతులు వారికి రకరకాలైన కష్టాలు, ఇబ్బందులు జరిగింది. వాటిని ఎదుర్కోవడానికి అంటే అడవిలో ఉండేవాళ్ళు. అది కూడా కాకుండా బ్రిటిష్ పాలనలో ఇబ్బంది పడుతుంటే వ్యతిరేకంగా పోరాటించేటువంటి వాడు బిర్సా ముండా. అంటే ఈయన రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంలోని రాష్ట్రానికి ఈయన అతి తక్కువ వయసులోనే ఈ మూడా అనేటువంటి గిరిజన జాతి ప్రజల్ని సమైక్యపరిచి అక్కడ బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేసి వాళ్ళలో స్వాతంత్రం కావాలి దేశానికి ఈయన ఒక నిదానం ఇచ్చాడు. రాణి రాజ్యం కావాలి, మన రాజ్యం కావాలి. వీళ్ళు ఇచ్చినటువంటివి ఏంటంటే నినాదం. రాణి గారు పరిపాలించిన బ్రిటిష్ రాణి రాణి గారి రాజ్యం కావాలి, మన రాజ్యం కావాలి, అది ఆయన ఇచ్చినటువంటి నినాదం. ఆయనతో పాటు కూడా చాలా మంది గిరిజనులు అంటే మూడా జాతి గిరిజనులు ఆయనకి సహకరించి పోరాటం చిన్న వయసులో చనిపోవడం కూడా జరుగుతుంది. ఈయనకి అప్పుడున్న ప్రజలందరూ కూడా ధర్తీ బావా అని బిరుదిచ్చారు. ధర్తీ బావా అంటే భూమి పుత్రుడు అని అర్థం. రాత్రి అంటే భూమి, ధర్తీ బావా అని పిలిచేవాళ్ళు, అంటే భూమి పుత్రుడు అని పిలిచేవాళ్ళు. ఆయన సాక్షాత్తు ఆ జాతి వ్యక్తులు భగవాన్ దేవుడుగా పూజించేవాళ్ళు. ఎందుకంటే ఆ జాతి యొక్క ఇబ్బందులను తొలగటం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.